మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబీవీ టెక్నికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టెక్రియల్ పాఠశాల విద్యార్థులకు రక్తహీనత పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కిషోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని పాఠశాలలో కిషోర బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 363 మంది విద్యార్థులకు రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిత, బిడబ్ల్యూ బావయ్య, డిఎన్హెచ్ఓ చంద్రశేఖర్, డిఈఓ రాజు, సిడిపిఓ, సూపర్వైజర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న ఏజ్ గ్రూప్ లా సో ఎప్పుడైనా మనం ఎంత స్పీడ్ గా ఆలోచిస్తామో మన ఆలోచన కూడా అంత మంచిగా ఉండాలి. ఒకరికి మోటివేట్ చేసేటట్టు ఉండాలి. మీ ఎంతమందికి ఇక్కడ హంస బర్డ్ తెలుసు? హంసని ఏమంటారు? తెలుసా మీకు హంస? ఆ బర్డ్ కి ఒక క్వాలిటీ ఉంటుంది, అది తెలుసా మీకు? ఒక స్పెషాలిటీ ఉంటుంది, తెలుసా? ఎంతమంది తెలుసు? చేయలేము, తెలియదు. నేను చెప్తున్నా అయినండి, మనం అందరం కూడా హంసలాగా తయారు కావాలి. ఎందుకు తెలుసా? హంసకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. పాలని నీళ్ళని సపరేట్ చేసే క్వాలిటీ ఉంటుంది. పాలని నీళ్ళని సపరేట్ చేస్తుంది. దాని ముంగట వెండి బంగారం పెడితే వెండినే తీసుకుంటుంది. అది సారీ, బంగారంనే తీసుకుంటుంది, వెండిని తీసుకోదు. నువ్వు బంగారం పెట్టి డైమండ్ పెట్టు, డైమండ్నే తీసుకుంటుంది. మన మనుషులు ఏం చేస్తారు? మంచిని చెడుని వెళ్తే ఏం తీసుకుంటున్నాం? మంచి తీసుకో మనం. అందుకే ఏదైనా కానీ మనం మంచిగానే తీసుకోవాలా, మంచిగానే ఆలోచించాలి. మనం అందరం కూడా హంసలాగానే తయారు కావాలి. ఓకేనా? అందరూ కూడా ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో దానికి తీసుకున్నాను. ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పి మీకు అర్థమైంది కదా? అర్థమైందా లేదా? సార్ వాళ్ళు చెప్పేది కూడా మీ మంచిగా చెప్తారు. ఏదున్నా మీ ఆరోగ్యం బాగుండాలనే చెప్తారు. నేను రాగానే కొంతమంది పిల్లల్ని అడిగిన, పెద్దలైనాక ఏమవ్వాలనుకుంటున్నారు అని అడిగినా లేదా? ఒక కలెక్టర్ అన్నారు, ఒక టీచర్ అన్నారు, ఒక లాయర్ అన్నారు, ఒక డాక్టర్ అన్నారు. మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు. డాక్టర్ ఉన్నారు, టీచర్ ఉన్నారు, ఎంతో మంది కలెక్టర్ కావాలనుకున్నారు. కలెక్టర్ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు, చూస్తున్నారు కదా? మరి ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? అంతకన్నా ముందు వెరీ గుడ్, మనం హెల్తీగా ఉంటేనే, మనం బాగుంటేనే మీరు ఏదైతే అనుకున్నారో దానికి మనం రీచ్ అవుతాం. ఫస్ట్ మనం ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫుడ్ మంచిగా తీసుకోవాలి. మనకి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీ అందరి కోసం ఎంతో మంచి మెనూ తయారు చేసి పంపించారు. మా పిల్లలు వాళ్ళ ఎంతో మంది ఇక్కడ ఉన్న పిల్లలల్లో చాలా మంది పేరెంట్స్ కష్టపడే పేరెంట్సే ఉంటారు. మా పిల్లలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూల్స్ లలో వేసి మరి అందరి కోసం పెట్టిరు. కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే ఈ ఉమెన్స్ ఎంపవర్మెంట్
ఎంపవర్మెంట్ వాళ్ళ ఈరోజు ఈ పోషణ్ మహా కార్యక్రమం వచ్చిన గౌరవులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అలాగే జిల్లా అధికారులకి, ఇక్కడ వచ్చిన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్లకి, ప్రజలకి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాలో పోషణ్ మా లాగా జరుపుకుంటున్నాము. సో పోషణ్ మా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు కూడా మన దేశంలో, ప్రదేశంలో, జిల్లాలో కూడా అనీమియా ప్రివలెన్స్ ఉంటుంది. అనీమియా అంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా బ్లడ్లో హెచ్బి తక్కువ ఉంటే అనీమియా ఉంటుంది. సో 7 to 9 ఉంటే సీవియర్ అనీమియా, 9 to 11 ఉంటే మోడరేట్ అనీమియా. నార్మల్ హెచ్బి ఈజ్ 12 to 14. సో ఇప్పుడు కూడా ఇది గర్ల్స్ స్టూడెంట్స్లో, అడోలసెంట్స్లో, విమెన్లో ఇది ప్రివిలెంట్ ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనీమియా ఉంటే న్యూ బోర్న్ చైల్డ్ కూడా హెల్తీగా ఉండదు. సో అది ఒక ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పినట్టు హెల్తీ మైండ్ ఉండాలి. సో అనీమియా ఉంటే మీరు